సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్ కి కాల్ చేయండి. అమెరికాలోని భారతీయులకు గట్టి షాక్. H1B, F1 గ్రీన్ కార్డ్ దారులకు వార్నింగ్. ఇమిగ్రేషన్ అధికారులు ట్రావెల్ అడ్వైజరీ జారీ. మరింత కఠినంగా ఇమిగ్రేషన్ నిబంధనలు. గంటల తరబడి తనిఖీలు, ప్రశ్నలు. గ్రీన్ కార్డ్ పొందినంత మాత్రాన వారికి అమెరికాలో ఎల్లకాలం ఉండిపోయే హక్కు లేదు అంటూ అగ్రరాజ్యం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు లక్షలాది మంది వలసదారుల్లో, ముఖ్యంగా భారత సంతతి వారిలో గుబులు రేపుతున్నాయి. దీనికి అనుగుణంగానే గత కొన్ని వారాలుగా అమెరికా తమ వలస చట్టాలను మరింత కఠినతరం చేయడం వలసదారుల ఆందోళనను మరింత పెంచుతోంది. అమెరికాలో స్థిరపడిన భారతీయులు కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు. గ్రీన్ కార్డు ఉన్నప్పటికీ విమానాశ్రయాల్లో అదనపు తనిఖీలు తప్పడం లేదని, సెక్యూరిటీ చెకప్ పేరుతో గంటల తరబడి అధికారులు ప్రశ్నిస్తున్నారని వాపోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఇమ్మిగ్రేషన్ చట్టాలను మరింత కఠినం చేశారని చెప్తున్నారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి వెనక్కి పంపించే క్రమంలో ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే యుఎస్ ఇమిగ్రేషన్ అటార్నీ అధికారులు కీలక అడ్వైజరీని జారీ చేశారు. H1B, F1 గ్రీన్ కార్డు కలిగిన భారతీయులు ప్రయాణాల్లో అప్రమత్తత పాటించాలని సూచించారు. వీరి అమెరికాలోకి ప్రవేశించే, నిష్క్రమించే సమయంలో తనిఖీలు మరింత ఎక్కువగా ఉంటాయని, సహనంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 43 దేశాలకు చెందిన పౌరులు అమెరికాలోకి రాకుండా నిషేధం విధించాలని ట్రంప్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వలసదారుల ప్రయాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించింది. భారత్ ఈ ఆంక్షల జాబితాలో లేనప్పటికీ అమెరికా వెలుపల ప్రయాణాలు చేయాలనుకునే భారతీయులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అమెరికాలోని భారతీయులకు గట్టి షాక్. H1B, F1 గ్రీన్ కార్డ్ దారులకు వార్నింగ్. ఇమిగ్రేషన్ అధికారులు ట్రావెల్ అడ్వైజరీ జారీ. మరింత కఠినంగా ఇమిగ్రేషన్ నిబంధనలు. గంటల తరబడి తనిఖీలు, ప్రశ్నలు. గ్రీన్ కార్డ్ పొందినంత మాత్రాన వారికి అమెరికాలో ఎల్లకాలం ఉండిపోయే హక్కు లేదు అంటూ అగ్రరాజ్యం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు లక్షలాది మంది వలసదారుల్లో, ముఖ్యంగా భారత సంతతి వారిలో గుబులు రేపుతున్నాయి. దీనికి అనుగుణంగానే గత కొన్ని వారాలుగా అమెరికా తమ వలస చట్టాలను మరింత కఠినతరం చేయడం వలసదారుల ఆందోళనను మరింత పెంచుతోంది. అమెరికాలో స్థిరపడిన భారతీయులు కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు. గ్రీన్ కార్డు ఉన్నప్పటికీ విమానాశ్రయాల్లో అదనపు తనిఖీలు తప్పడం లేదని, సెక్యూరిటీ చెకప్ పేరుతో గంటల తరబడి అధికారులు ప్రశ్నిస్తున్నారని వాపోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఇమ్మిగ్రేషన్ చట్టాలను మరింత కఠినం చేశారని చెప్తున్నారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి వెనక్కి పంపించే క్రమంలో ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే యుఎస్ ఇమిగ్రేషన్ అటార్నీ అధికారులు కీలక అడ్వైజరీని జారీ చేశారు. H1B, F1 గ్రీన్ కార్డు కలిగిన భారతీయులు ప్రయాణాల్లో అప్రమత్తత పాటించాలని సూచించారు. వీరి అమెరికాలోకి ప్రవేశించే, నిష్క్రమించే సమయంలో తనిఖీలు మరింత ఎక్కువగా ఉంటాయని, సహనంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 43 దేశాలకు చెందిన పౌరులు అమెరికాలోకి రాకుండా నిషేధం విధించాలని ట్రంప్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వలసదారుల ప్రయాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించింది. భారత్ ఈ ఆంక్షల జాబితాలో లేనప్పటికీ అమెరికా వెలుపల ప్రయాణాలు చేయాలనుకునే భారతీయులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ
నేపథ్యంలో అమెరికాలో ఉంటున్న భారత సంతతి గ్రీన్ కార్డ్ హోల్డర్లు, H1B వీసాదారులు, F1 వీసాపై వెళ్లిన విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఇమిగ్రేషన్ వ్యవహారాలు చూసే న్యాయవాదులు సూచిస్తున్నారు. అమెరికాలో నివసించేందుకు ప్రభుత్వం జారీ చేసిన అధికారిక గుర్తింపు పత్రాలను వెంట తీసుకెళ్లాలని, గ్రీన్ కార్డ్ గడువు ముగిసేంత వరకు చూడకుండా ముందుగానే రెన్యువల్ చేయించుకోవాలని చెప్పారు. భారతదేశం జారీ చేసిన పాస్పోర్ట్, H1B వీసాదారులైతే తాజా పే స్లిప్, విద్యార్థులైతే తమ కోర్స్ కొనసాగే కాలానికి సంబంధించిన కాలేజ్ లేదా యూనివర్సిటీ జారీ చేసిన అధికారిక ధృవపత్రం వెంట తెచ్చుకోవాలని తెలిపారు. అదే సమయంలో అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు కూడా భారత సంతతి అమెరికన్లకు H1B, F1 వీసాదారులకు అడ్వైజరీ జారీ చేశారు. చట్టాల్లో మార్పుల కారణంగా అదనపు తనిఖీలు తప్పవని, ఓర్పు వహించాలని సూచించారు. దీంతో అమెరికాలో భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నిత్యం తనిఖీల కారణంగా డిపోర్టేషన్ భయాలు భారత సంతతిని వెంటాడుతున్నాయి.